ఒకసారి వాళ్ళు చెప్పేది కూడా ఆలోచించొచ్చు కదా భువన. అవసరం లేని విషయాల గురించి మేమెందుకు ఆలోచించాలి? మావయ్య, ఒక లాయర్గా మీరు చెప్పండి, అపరిచిత వ్యక్తుల దగ్గర నుంచి మనం ఇల్లు కారు కొన్నప్పుడు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటామా లేదా? కానీ ఆ 7 కొండలు మా చక్రపాణి అంకుల్ అంటే ఎవరో తెలీదు అంటున్నాడు. మా అంకుల్ దగ్గర ఇల్లు కారు అన్నీ కొని ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అని చెప్తున్నాడు. ఇది నమ్మతగ్గ విషయమేనా? అందరూ మీలాగా మనుషుల్ని నమ్మకుండా ఉంటారా? మీకులాగా అందరికీ అనుమానాలు సందేహాలు ఉండవు. చూడు ప్రసాద్, వీళ్ళకి మనపై అసూయగా ఉంది. ఈ దివ్య పేరుకి కోటీశ్వరాల పిల్లైనా తన ఇంటి నుండి 1,00,000 రూపాయలు కట్నం గాని తులం బంగారం గాని తీసుకురాలేదు. ఇప్పుడు దీపుకి వాళ్ళు 1 కోటి రూపాయల కట్నం 100 తులాల బంగారం ఇస్తామనేసరికి వీళ్ళకి అసూయ పుట్టింది. అందుకే ఎలాగైనా ఈ సంబంధం చెడగొట్టాలని చూస్తున్నారు. నేను దివ్య గారిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా మధ్య కట్న కానుకల ప్రసక్తే లేదు. తనే నాకు పెద్ద కట్నం. ఇక మీరన్న జెలసీ మాకు లేనేలేదు. తను 100 కోట్ల ఆస్తిని వదిలేసుకుని నా కోసం వచ్చింది. ఈ రోజుకి కూడా సగం ఆస్తిని మా అభిబావ గారు నాకు ఇస్తాను అంటున్నా కూడా తను 1 రూపాయి కూడా వద్దని వచ్చేసింది. ఆఫ్టర్ ఆల్ 1 కోటి రూపాయల డబ్బుకో 100 తులాల బంగారానికో ఆశపడేంత చీప్ క్యారెక్టర్ కాదు తనది. మావయ్య గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా మన దీపు భవిష్యత్తు కోసమే మేం వాళ్ళని అనుమానిస్తున్నాము. మళ్ళీ నుంచి ఎలాగైతే దీపుని కాపాడామో అలాగే వీళ్ళ నుంచి కూడా దీపుని రక్షించాలని ఇదంతా చేస్తున్నాము. చాలమ్మా చాలు. ఇప్పటి వరకు మీరు చేసిన సాయం చాలు. ఇక మా విషయంలో జోక్యం చేసుకోవద్దు. దీపు నా కొడుకు, నా కన్న కొడుకు. వాడికి ఎవరితో పెళ్లి చెయ్యాలన్నది నా ఇష్టం. ఈ పెళ్లిలో మీ ఇన్వాల్వ్మెంట్ అనవసరం. మీ అభిప్రాయం కూడా ఇదేనా నాన్న? దీపుకు వెంటనే పెళ్లి చేయాలని దివ్య చెప్పింది. ఆ విషయాన్ని మర్చిపోయారా? నాకంతా గుర్తుంది. దీపు పెళ్లి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకోసారి ఆ 7 కొండల ఫ్యామిలీ గురించి అనుమానించి అవమానించకండి. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. దివ్య గారు, వాడి గురించి వదిలేయండి. వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకేంటి, ఏమైపోతే మనకేంటి? అదేంటి అలా అంటావు? దీపు ఏమన్నా పరాయివాడా? వాడిని సొంత తమ్ముడురా. వాడు నా సొంత తమ్ముడేంటి?
మేమిద్దరం ఏమైనా నీ కడుపున పుట్టామా? మీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే కదా. మీ ఇద్దరిలో ప్రవహించేది ఒక తండ్రి రక్తమే కదా. అందుకే అత్తయ్య దీపుని కాపాడాలని మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము. మావయ్య గారు మందలిస్తున్నా, భువన అత్తయ్య వద్దని చెప్తున్నా మా ప్రయత్నం మేము ఆపట్లేదు. ఆ 7 కొండలు ఫ్రాడ్ అని ప్రూవ్ చేసే పనిలోనే ఉన్నాం. వేస్ట్ అండి. మనం ఎంత చెప్పినా వీళ్ళు నమ్మరు. దీపుగాడికి ఆ మోసగాళ్ళ ఫ్యామిలీయే కరెక్ట్. ఆ మల్లి నుంచి వాణ్ణి ఎలాగోలా కాపాడాం. ఇప్పుడు ఆ దేవుడు కూడా వాణ్ణి కాపాడలేడు. అలాగే నాశనం అయిపోయి. హర్ష హర్ష ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ చెంప పగలగొడతాను. తమ్ముడు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావేంట్రా? ఏంటమ్మా, వాడి కోసం నన్నంత మాట అంటావా? నువ్వంటే ఏమాత్రం గౌరవం లేని వాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావా? వాడు చిన్నపిల్లాడ్రా, తెలుసో తెలియకో ఏదో అనుంటాడు. నేను వాడి కన్న తల్లి లాంటి దాన్ని. నా కళ్ళ ముందే వాడి జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరికే ఉండలేనురా. దయచేసి మీ తమ్ముడిని శపించకరా. వాడి తప్పుల్ని క్షమించి వాడిని కాపాడండి. ఏంటండి దీప గురించి అత్తయ్య గారు ఇంతలా ఫీల్ అవుతున్నారు? అదే నాకు ఆశ్చర్యంగా ఉందండి. ఎన్నడూ లేంది అమ్మవాడి గురించి ఇంతలా బాధపడుతోంది. భగవంతుడా, దీపుని కాపాడు. వాడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడు. వాడి జీవితంలోకి ఒక మంచి అమ్మాయిని తీసుకురా తండ్రి. ఈ కొత్త చీర ఎవరిదండి? అమ్మది. నాన్న కొనిచ్చినట్టున్నాడు. అంటే మావయ్య గారు అత్తయ్య గారికి చీరలు కూడా కొనిస్తారా? సంవత్సరానికి ఒకసారి కొంటారు. రేపు అమ్మ నాన్నల పెళ్లి రోజు కదా. అవునా? సంవత్సరానికి ఒక్కసారి నాన్న చేసే మంచి పని ఇదే. అమ్మంటే ఇష్టం లేకపోయినా పెళ్లి రోజుకి అమ్మకు కొత్త చీర కొనిస్తారు. అత్తయ్య, రేపు మీ పెళ్లి రోజా? నాకు చెప్పనే లేదు. చెప్పి ప్రయోజనం ఏముందమ్మా? అదేంటత్తయ్య, పుట్టినరోజు పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకునేవే కదా. ఈ ఇంట్లో అలాంటి వేడుకలేం జరగవులేండి. ఇప్పటి వరకు అత్తయ్య గారు మావయ్య తమ పెళ్లి రోజు జరుపుకోలేదా? అమ్మతో పెళ్లే ఒక పీడకలగా భావించే మనిషి పెళ్లి రోజునెలా ఎలా జరుపుకుంటారండి? ఆ పెళ్లిని నిజంగా పీడకల అని మావయ్య గారు అనుకునుంటే పెళ్లి రోజుని ఆయన నిజంగా మర్చిపోయేవారు కదా. అలాంటిది ప్రతి సంవత్సరం పెళ్లి రోజుని గుర్తు పెట్టుకుని అత్తయ్య గారికి ఆయన కొత్త చీర కొనిస్తున్నారు అంటే ఆయన మనసులో అత్తయ్య గారు ఉన్నట్టే కదా. ఆయన మనసులో ఉన్నది మా అమ్మ కాదండి. కనీసం భార్య అన్న గౌరవం, జాలి కూడా లేదు. సంవత్సరం మొత్తం ఆమె పట్ల తప్పులు చేసి ఇలా పెళ్లి రోజున కొత్త చీరిచ్చి పాపాల్ని కడిగేసుకుంటున్నాడు. లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. మావయ్య గారి మనసులో ఎక్కడో
అత్తయ్య గారి మీద ప్రేమ ఉంది. రేపు మనం పెళ్లి రోజుని సెలబ్రేట్ చేద్దాం. వద్దమ్మా, భువన్కి ఇష్టం ఉండదు. ముందు మీకిష్టం ఉందో లేదో చెప్పండి. మనకిష్టమైనవన్నీ జరగవు కదమ్మా. ఆశపడ్డంలో కూడా అర్హత ఉండాలి కదా. కట్టుకున్న భర్తతో పెళ్లి రోజు జరుపుకోవడానికి అర్హత కావాలా అత్తయ్య? మీ మెళ్ళో మావయ్య గారు కట్టిన మంగళసూత్రానికి మించిన అర్హత ఇంకేం కావాలత్తయ్య? రేపు మీ పెళ్లి రోజు మేము చేస్తాము. ఆయన ఒప్పుకోరమ్మా. మావయ్య గారిని నేను ఒప్పిస్తాను కదా. లేదమ్మా, అనవసరంగా గొడవలొద్దు. అమ్మా, దివ్య గారు చెప్పారంటే ఖచ్చితంగా మీ పెళ్లి రోజు జరిపిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. దివ్య గారు, నేను, నాన్నగారు నొప్పించి మీ పెళ్లి రోజు జరిపిస్తాం. అసలే ఆయన మన మీద కోపంగా ఉన్నారు కదమ్మా. ఆయన ఇలాంటి వాటికి ఒప్పుకోరు. ఆ విషయం మాకొదిలేండి అత్తయ్య. రేపు మీరు ఈ చీర కట్టుకుని పెళ్లి రోజుకి సిద్ధం కండి. డాడ్ నొప్పించి పెద్దమ్మతో పెళ్లి రోజు జరిపిస్తారా? చెప్తాం మీ సంగతే. మా డాడ్ ఎక్కడా? వాష్రూమ్లో ఉన్నారు. ఏ? రేపు డాడ్ పెద్దమ్మని పెళ్లి రోజు అంట కదా. అవును, ఎవరు చెప్పారు? రేపు పెళ్లి రోజుని సెలబ్రేట్ చేయాలని అన్నయ్య వదలని అనుకుంటున్నారు. నువ్వు చెప్పేది నిజమా? నా చూపుతో విన్నాను మా. పెద్దమ్మ వద్దంటున్నా అన్నయ్య వదలను పట్టుబట్టి మరీ డాడ్ నొప్పించి పెళ్లి రోజు చేస్తా ఉంటున్నారు. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మీ పెద్దమ్మ పెళ్లి రోజు జరుపుకోలేదు. ఇప్పుడెలా జరుపుకుంటుంది? అప్పుడంటే వదలలేదు, ఇప్పుడుంది కదా. ఎలాగైనా పెళ్లి రోజు జరిపిస్తానని ఛాలెంజ్ చేస్తుంది. దాన్ని నా ప్రాణానికి అది వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. రేపు పెద్దమ్మ పెళ్లి రోజు జరిగిందంటే నీ పని నా పని అవుట్ మామ్. వచ్చిన గెస్ట్ల ముందు పెద్దమ్మ డాడీకి ఫస్ట్ వైఫ్ అని, నువ్వు సెకండ్ వైఫ్ అని అందరికీ తెలిసిపోతుంది. ఏదో ఒకటి చేసి పెళ్లి రోజు నాపు. ఖచ్చితంగా ఆపాలి దీపు. సరే, నువ్వు వెళ్ళు. డాడీ వస్తున్నాడు, నేను చూసుకుంటాను. భువనా, ఏంటి అవతారం? ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా. నన్ను నువ్వు బాగుండనిచ్చేలా లేవుగా. నేనేం చేశాను? రేపు సుమిత్రక్కతో కలిసి నీ పెళ్లి రోజు జరుపుకుంటున్నావుంటగా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తేనే? నిజమా కాదా? నీకేమైనా పిచ్చా? నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి సుమిత్రతో ఏ రోజైనా వెడ్డింగ్ డే చేసుకున్నానా? ఇప్పుడు కొత్తగా మీ కోడలు పిల్లొచ్చిందిగా, హర్షతో కలిసి మీకు పెళ్లి రోజు జరిపిస్తుందంట. వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? నేను ఒప్పుకోవాలి కదా. నువ్వు ఒప్పుకున్నా మీ పెళ్లి రోజు జరిగినా నేను వెంటనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. మళ్ళీ జీవితంలో కనిపించను. ఎందుకంత వైలెంట్ డెసిషన్ తీసుకుంటున్నావు? నేను ఒప్పుకోనంటున్నాను కదా. మీరు ఒప్పుకుంటే రేపే మన బంధం తెగిపోతుంది. దీపుని తీసుకొని మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. నీకు సెకండ్ వైఫ్ గా బతకడం నాకిష్టం లేదు. రేపు మా పెళ్లి రోజు జరగదు, నీకు మాటిస్తున్నాను. ఆ దివ్య అసాధ్యురాలు హర్షతో కలిసి ఏదేదో చేస్తుంది. రేపు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అలా చేస్తే ఏ గొడవ ఉండదు. అలాగే చేస్తాను. ఎప్పటికైనా ఈ అవతారం చాలించు. చూడలేక చేస్తున్నాం. లైట్ ఆఫ్ చేసి పడుకో.
దివ్య, అమ్మ దివ్య, సీతాలు హార్ తీసుకో. అత్తయ్య, అమ్మ దివ్య హార్ తీసుకోమ్మా. హర్ష ఎక్కడమ్మా? పూలదండలు కేకు తీసుకురావడానికి వెళ్లారత్తయ్య. ఎందుకమ్మా ఇప్పుడు అవన్నీ? ఎందుకంటావేంటమ్మా, నీ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేయాలి కదా, అందుకే ఈ పూలు, ఈ కేకు. ఏమోరా, నా పెళ్లి రోజు జరుగుతుందని నమ్మకం నాకు లేదు. మేం జరిపిస్తాం కదత్తయ్య. అవును, మావయ్య గారు నిద్ర లేచారో లేదో చూసారా అత్తయ్య? లేదమ్మా, నేను ఆయన గదికి వెళ్ళలేదు. అక్కడ ఫోన్ ఉంటుంది కదా. ఇలాగే జీవితాంతం భయపడు. నీ తర్వాత నాన్న లైఫ్లోకి పిన్నొచ్చింది, కానీ పిన్ని తర్వాత నువ్వు రాలేదు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు షార్ప్ అని చిన్నత్తయ్య మావయ్య గారిని అలా కంట్రోల్ చేస్తుంది. హార్ తీసుకోరా. మమ్మీ, హర్ష డాడీ, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? సూపర్ గా ఉన్నావు బంగారం. థ్యాంక్ యూ. మమ్మీ డాడీ, ఆ, మీ ఇద్దరు కలిసి నాకెప్పుడు కిస్ పెడతారు? కిస్సే కదా బంగారం, ఇప్పుడే పెట్టేస్తాం. ఇద్దరు ఒకేసారి ముద్దు పెట్టాలి. ఎందుకే? టీవీలో చూశాను, ఒక బాబుకి వాళ్ళ మమ్మీ డాడీ ఒకేసారి ముద్దు పెడతారు. నాకు అలాగే పెట్టండి. సరే. మంగా, నిన్ను అల్లరి పిల్ల, ఆగు. ఏంటక్క ఈ హడావిడి? ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు? ఏం సంగతి? హార్ తీసుకోబోనా? ఓ, పూజ కూడా చేసావా? కొత్త చీర కట్టుకున్నావు, ఏంటక్క స్పెషల్? ఈ రోజు పెద్దత్తయ్య పెళ్లి రోజు కదత్తయ్య. ఓహో, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క. అయినా ఇన్నేళ్లలో మీ పెళ్లి రోజు ఎప్పుడూ జరగలేదే. ఈ రోజు జరుగుతుంది పిన్ని. ఎలా జరుగుతుంది హర్షబాబు? ఎలా ఏముందత్తయ్య, మావయ్య గారి చేత అత్తయ్య గారికి ఆశీర్వాదం ఇప్పిస్తాం. ఆశీర్వదించడానికి ఆయన ఇంట్లో ఉండాలి కదా. ఎక్కడికెళ్లారు? ఏదో అర్జెంట్ పనుందని తెల్లవారుజామునే లేచి ముంబైకి వెళ్లిపోయారు. 2 రోజుల వరకు రారట. అలా ఎలా వెళ్తారు? నాకేం తెలుసు, ఆయన పనులేవో ఆయనకుంటాయి కదా. తిరిగి రావడానికి 2 రోజులు పడుతుందన్నారు. మా అమ్మ పెళ్లి రోజున నాన్న ఇంట్లో ఉండకూడదని మీరే బయటకు పంపించేశారు. నాకు అవసరం లేదు హర్షబాబు. మావయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అంతగా అనుమానం ఉంటే వెళ్ళి ఆయన గదిలో చూడండి. మీరు వెళ్ళి చూడండి, నేను దీపు గదిలో చూస్తాను.
గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ దీపు. మావయ్య గారు ఏమైనా ఇక్కడికి వచ్చారా? తెలీదు వదినా.